హైడ్రా మళ్లీ హడలెత్తిస్తోంది. మొన్నటిదాకా కాస్త సైలెంట్గా ఉన్న హైడ్రా మళ్లీ గర్జించింది. మాదాపూర్లో 6 అంతస్తుల భవనాన్ని కూల్చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలపై విరుచుకుపడింది. 100 ఫీట్ రోడ్డుకి ఆనుకుని అక్రమంగా నిర్మిస్తోన్న 6 అంతస్తుల భవనాన్ని కూల్చేసింది. అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయంటూ స్థానికుల నుంచి హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. 684 గజాల్లో అక్రమంగా సెలార్, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 6 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక నిజంగానే నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు జరుగుతున్నాయి అంటూ నిర్ధారించింది హైడ్రా. పలుమార్లు యజమానిని కూడా హెచ్చరించింది. యజమాని వినకపోవడంతో ఇవాళ కూల్చివేతలు మొదలుపెట్టింది. పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, అయ్యప్ప సొసైటీలో ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అక్రమ కట్టడాలు కూల్చేస్తున్నారు కదా, హైడ్రా నెక్స్ట్ స్టెప్ ఏంటి? నిబంధనలకు విరుద్ధంగా ఇంకా ఏమైనా నిర్మాణాలను గుర్తించారా అక్కడ? దీంతో పాటు ఇంకా చాలా నిర్మాణాలు అన్నది మొత్తం హైడ్రా విచారణలో బయటపడింది. ప్రస్తుతం మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నటువంటి భారీ భవంతి ఇది. దాదాపు 5 ఫ్లోర్లు, G+5 మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది మొత్తం పూర్తి అయింది. ఇది ఒక పొలిటికల్ లీడర్ అండదండలతోనే మొత్తం కూడా నిబంధనలకు విరుద్ధంగా దేవాదాయ శాఖకు సంబంధించిన ల్యాండ్లో మొత్తం కూడా ఈ నిర్మాణం చేస్తున్నట్లుగా హైడ్రా అయితే మొత్తం మీద ఫైండ్ అవుట్ చేసేసింది. ఆ తర్వాత కూల్చడానికి రంగం రెడీ చేసేసి ఈరోజు ఆకస్మికంగా ఒక్కసారిగా అటాక్ చేసేసి మొత్తం కుప్పకూల్చే పనిలో పడింది హైడ్రా. ఈ హైడ్రాకి సంబంధించి మొత్తం కూడా ఒకసారి డీటెయిల్ మనం ఫీల్డ్ లెవెల్లో ఒకసారి పరిశీలిస్తే మనకు కనిపిస్తున్నటువంటి ఈ భారీ భవంతి యోయో అనే ఒక సంస్థకు బాడీకి ఇవ్వాలని ఒక ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రతి ఫ్లోర్లో కూడా 19 గదులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 5 ఫ్లోర్లలో 95 గదులు ఉన్నాయి. ఈ భవంతి నిర్మాణంకి యూటిలైజ్ చేసిన స్థలం ఏదైతే ఉందో 684 చదరపు అడుగులు. మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే దాదాపు 20 కోట్ల రూపాయల వాల్యూగా చెప్తున్నారు ఇక్కడ. అయితే దీనికి సంబంధించి ఈ భవంతి నిర్మాణం మొత్తం కూడా అయ్యప్ప సొసైటీ సంబంధించిన ప్రాంగణంలో ఉంటుంది. ఆల్రెడీ ఈ అయ్యప్ప సొసైటీకి సంబంధించినటువంటి ఈ మొత్తం ప్లేస్ మొత్తం కూడా దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం కూడా ఉంది. ఈ 150 ఎకరాల విస్తీర్ణం స్థలం మొత్తం కూడా దాదాపు మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ హైటెక్ సిటీ ఏరియాలో 15,000 కోట్లకు పైమాట అని చెప్తున్నారు ఇక్కడ మార్కెట్ వర్గాలు. అయితే ఈ మొత్తం వ్యవహారం ఆల్రెడీ 2015వ సంవత్సరంలో ఇక్కడ వెంకటేశ్వరరావు అండ్ అదర్స్, అదేవిధంగా కడప జిల్లా ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి చంద్రసేనారెడ్డి అండ్ అదర్స్కు సంబంధించిన వ్యవహారం సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఈ 150 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ మొత్తం ఈ ప్లేస్లో స్టే ఆర్డర్ విధించింది. ఆ తర్వాత కొంతమంది ఇక్కడ కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్న సమయంలో కూడా హైకోర్టు 3 సార్లు ద్విసభ్య కమిటీ హైకోర్టు బెంచ్ 3 సార్లు తీర్పిచ్చింది. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు మొత్తం కూడా హైకోర్టు తీర్పులు పేర్కొంది. అయితే ఆ తర్వాత ఈ ప్రాంతంలో బడా బిల్డర్ ఒకరు ఈ నిర్మాణాన్ని చేపడుతున్న సమయంలో GHMC గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అధికారులు గత సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖున నోటీసులు జారీ చేశారు నిర్మాణాలు చేపట్టకూడదని. కానీ వాటన్నింటిని కూడా బేఖాతరు చేయడంతో మొత్తం మీద హైకోర్టుకు మరోసారి ఈ వివాదం హైకోర్టుకు చేరింది. హైకోర్టు నుంచి గత సంవత్సరం ఏప్రిల్ 19వ తారీఖున ఎటువంటి పరిస్థితుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు, అదేవిధంగా ఎలాంటి అమ్మకాలు కొనుగోలు జరపరాదు అంటూ రిజిస్ట్రేషన్లను కూడా జరపరాదని మొత్తం కూడా నిషేధం విధిస్తూ తీర్పునిచ్చిన పరిస్థితి. కానీ దాన్ని అన్నిటి కూడా బేఖాతరు చేసిన తర్వాత ఇది హైడ్రా దృష్టి పోవడంతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నిన్న ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేసి స్థానికంగా విచారణ జరిపారు. ఆ తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు ఆర్డర్లు మొత్తం కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత అటాక్ చేసి మొత్తం కూడా నేలమట్టం చేస్తుంది. దీనికి సంబంధించి అయ్యప్ప సొసైటీకి సంబంధించి దాదాపు 250 మంది ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో హైకోర్టుకు సంబంధించిన న్యాయవాదులు కూడా బాధితులుగా ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది డబల్ రిజిస్ట్రేషన్లతో నిర్మాణాలు చేపట్టి అక్రమ కార్యకలాపాలు కూడా చేపడుతున్నారని రేపు హైడ్రాను ఆశ్రయించడానికి బాధితులంతా కూడా జమ అవుతున్నారు. రేపు హైడ్రా సరికొత్తగా న్యూ ఇయర్ సందర్భంగా హైడ్రా ప్రజావాణి కూడా కొత్తగా టేకప్ చేయబోతుంది. హైడ్రా ఫిర్యాదులు కూడా స్వీకరించబోతుంది. ఈ సందర్భంగా అయ్యప్ప సొసైటీకి సంబంధించిన చాలామంది బాధితులు ఆశ్రయించడానికి కానీ రంగం సిద్ధం చేసినట్టుగా TV9కి సమాచారం అందజేస్తున్నారు.